జగన్ ఒక ప్రజా ప్రతినిధి. జనమంతా ఒక్కటై 5,43,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిన నాయకుడు. తన నేతృత్వంలో జరిగిన ఉప ఎన్నికల్లో 18 సీట్లకు గాను 15 సీట్లను గెలుచుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు. నేరుగా గెలిచిన వారు, అభిమానిస్తూ ఇతర పార్టీలను ధిక్కరించి వచ్చిన వారు కలిసి ఆయన పార్టీకి 33 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీల బలముంది. అలాంటి నేతను జనానికి దూరం చేసి 11 నెలలుగా జైల్లో అన్యాయంగా నిర్బంధించారు. పైగా ఇప్పుడు మరింత లోతైన కుట్రలకు దిగుతున్నారు. అంతకంతకు ప్రజాదరణ పెరుగుతున్న రాజకీయ పార్టీకి అధ్యక్షుడై ఉండి కూడా తన భార్య బిడ్డలతో కలిపి వారానికి 8 మందినే కలుస్తున్నా దానికి కూడా దూరం చేసే పన్నాగాలు పన్నుతున్నారు. ఇంతటి హేయమైన రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా? ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? ఎవరైనా అరెస్టు చేస్తే 3 నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ వేయాలని, ఆ తర్వాత బెయిల్ ఇవ్వచ్చని చట్టం చెప్తోంది. ఒకవేళ 3 నెలలు ఛార్జిషీట్ వేయకుంటే ఆటోమేటిక్ గా బెయిల్ ఇవ్వాలని కూడా అదే చట్టం చెప్తోంది. కానీ జగన్ విషయంలో ఈ రెండూ పాటించలేదు. దర్యాప్తు పూర్తి చేయలేదు, కానీ ఛార్జిషీట్లు మాత్రం వేస్తున్నారు. ఇదెక్కడి అన్యాయం? మనిషికో న్యాయం అన్నట్టుగా ఉంది పరిస్థితి. మంత్రులకో న్యాయం, చంద్రబాబు గారికో న్యాయం, జగన్ గారికి మాత్రం వేరే న్యాయం. కేసులు వేయటం మొదలుకొని అంతా చంద్రబాబు గారు, కాంగ్రెస్ పెద్దలు కలిసే చేశారు. చివరకు అవిశ్వాస తీర్మానంపై కూడా చంద్రబాబు ప్రజల తరపున నిలబడకుండా నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీకి సహకరించారు. వాటికి పరాకాష్ఠగా అన్నట్లు ఇప్పుడు ఇద్దరు ఒక్కటై జగన్ వారానికి తన భార్య బిడ్డలతో సహా 8 మందిని కలుస్తుండటం పైన అన్యాయమైన అబద్దాలాడుతున్నారు. వారిని కూడా కలవకుండా నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. జైల్లో కొత్తగా వీడియో కెమెరాలు పెట్టారు. ఎన్నడూ లేని విపరీతమైన నిబంధనలు విధిస్తున్నారు. అన్నిటికీ అబద్దాలు జోడిస్తూ ఇంతటి దిగజారుడు రాజకీయాలు అవసరమా? ఇదే చంద్రబాబు, కిరణ్ గారో లోపలుంటే తాము కూడా ఇలాగే తమ భార్య బిడ్డలతో సహా వారానికి 8 మందినే కలవాలి అంటే వాళ్ల వెనుకున్న పార్టీలు ఊరుకుంటాయా? వారిని కూడా బెయిల్ రాకుండా, నేరం రుజువు కాకుండా 11 నెలలు నిర్బంధించి ఉండేవారా? ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి, జరుగుతున్నదంతా కరెక్టేనా? ఒక్కసారి కూడా మీ మనస్సాక్షి మిమ్మల్ని ప్రశ్నించలేదా? అయినా రాష్ట్రంలో జగన్ తప్ప వేరే సమస్యలు లేవా? తాగేందుకు నీళ్లు లేక, పొలాలకు కరెంటు లేక, పరిశ్రమలు మూతపడుతున్నా, రాష్ట్రం కుదేలైపోతున్నా పట్టించుకోకుండా జగన్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ ఈ కుమ్మక్కు రాజకీయాలేంటి? ఏం జగన్ పై కేసు వేసిన శంకర్రావు అదే నోటితో కిరణ్ పై ఎన్ని ఆరోపణలు చేయలేదు? తండానా అంటూ శంకర్రావుతో కలిసి జగన్ పై కేసు వేసిన చంద్రబాబు కిరణ్ పై ఎందుకు మాట్లాడరు? ఆయనపై కేసు ఎందుకు వేయరు? ఒక ఐఎంజీ కేసులోనూ, మరో ఎంఆర్ కేసులోనూ చంద్రబాబుపై విచారణ జరిపించాలని కిరణ్ ఎందుకు భావించడం లేదు? ఇద్దరు ఒకరినొకరు కాపాడుకుంటే సరిపోతుందా? నమ్మి ఓట్లేసిన ప్రజలను గాలి కొదిలేసిన చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాలను జనం గమనించడం లేదనుకుంటున్నారా? మూడో పార్టీ గాని, మూడో వ్యక్తి గాని ఉండకూడదు అని కాంగ్రెస్ పెద్దలతో కలిసి బాబు చేస్తున్న హేయమైన రాజకీయాలు ఇంకెన్నాళ్లు? జగన్ చేసిన నేరమేంటి? జనం కోసం పోరాడటమేనా? ఒక అన్నగా, తమ్ముడిగా, బిడ్డగా, మనవడిగా జనంతో మమేకమైపోయి వారితో కలిసి తిరగటమే ఆయన తప్ప, భోగభాగ్యాల్లో పుట్టి కష్టమంటే ఏంటో తెలియకుండా పెరిగిన జనం కోసం, వారికిచ్చిన మాట కోసం 3 ఏళ్ల పాటు ఎండనక, వాననక, పగలనక, రాత్రనక భార్య బిడ్డలకు సైతం దూరంగా ఓదార్పు యాత్ర చేయటమే నేరమా? తమ దగ్గరకు వచ్చిన జగన్ ను జనం అక్కున చేర్చుకోవడం తప్ప, అది సహించలేక మీరు ఇన్ని రకాలుగా మమ్మల్ని వేధిస్తారా? అక్రమంగా అరెస్టు చేయడమే కాక దర్యాప్తు పూర్తి చేయకుండా సుప్రీంకోర్టును సైతం ధిక్కరిస్తూ జగన్ ను 11 నెలల పాటు నిర్బంధించడం కరెక్టా? పైపొచ్చు ఆయన చూడ్డానికి నాకు, నా పిల్లలకు ఉన్న హక్కులను సైతం కాలురాసే ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతకన్నా ఘోరం ఉంటుందా? మాపై వేధింపులకు ఇది పరాకాష్ఠ కాదా? మా మామగారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో దగ్గరైన నాయకుడు. చంద్రబాబు గారితో కలిసి పనిచేశారు. కిరణ్ కూడా మా మామ వెనకాల నడిచిన మనిషే. ఈ రాష్ట్రంలో తిరుగులేని జనాదరణ ఉన్న మా కుటుంబమే మా హక్కులను కాపాడుకోవడానికి ఇంతలా పోరాడాల్సి వస్తోంది. మా పరిస్థితి ఇలా ఉంటే లక్ష్మీపేటలో ఊచుకోతకు గురైన వారు, తెనాలిలో దాష్టీకానికి బలైపోయిన బాధితురాలు వాళ్లను వాళ్లు కాపాడుకోగలరని ఎలా అనుకుంటాం? ఈ ప్రభుత్వం వాళ్లను రక్షిస్తుందని ఎలా నమ్మగలం?
జగన్ను టార్గెట్ చేయడం కోసం, తమను తాము కాపాడుకోవడం కోసం ప్రభుత్వంతో అంటకాగుతున్న ప్రధాన ప్రతిపక్షం ఈ జనానికి ఏం భరోసా ఇవ్వగలదు? వీళ్లంతా జనాన్నేం పట్టించుకుంటారు? చంద్రబాబు గాని, ఆయనతో కుమ్మక్కైన కాంగ్రెస్ పెద్దలు గాని ఒక్కటి గమనించాలి. ఈ అన్యాయాన్ని ఎవరూ చూడడం లేదని వారు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ దేవుడు పైనుంచి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఇచ్చిన మాట కోసం ఇన్ని కష్టాలను ఎదుర్కొంటున్న జగన్ వ్యక్తిత్వాన్ని రాజకీయంగా విభేదించినందుకు దారుణమైన పగతో కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న అన్యాయమైన రాజకీయాలను చూస్తూనే ఉన్నాడు. ఇది నిజం. ఇది నిజం. వైఎస్ భారతి.